అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే ధర్మపురి దేవస్థానంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అదేవిధంగా పూజారులకు కానీ జీతాలు పెరగడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా నేను ధర్మపురిలో పుట్టిన, ధర్మపురి బిడ్డగా ధర్మపురిలో పుట్టినోడిని కాబట్టి ధర్మపురి ప్రాంతంలో, ధర్మపురి టెంపుల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, పూజారుల కోసం అనేక మార్లు బాధపడ్డ. ఇంత తక్కువ జీతాలకు పనిచేస్తారు, వీళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి 3 సార్లు ఎంప్లాయీల కోసం నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు ఎండోన్మెంట్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి మాట్లాడడం కూడా జరిగింది అనిల్ కుమార్ గారితో. ధర్మపురి బిడ్డగా, ధర్మపురిలో పుట్టినోనిగా ఈ ప్రాంత టెంపుల్లో పనిచేసేటువంటి అందరి సమస్యలు కూడా పరిష్కరించాలని మాట్లాడడం వల్ల జీతాలు పెరిగినాయి. ఇలా జీతాలు పెరగడం చాలా సంతోషకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ వీరు ఏ రోజు కూడా టెంపుల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల కోసం, ఎంప్లాయీల కోసం ఏ రోజు కూడా మాట్లాడలే. ఇలా దూడ మైపాల్ గారు మాట్లాడడం వల్లనే జీతాలు పెరిగినాయని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి సన్నిహితిలో పనిచేసేటువంటి ఎంప్లాయీలకు జీతాలు పెంచడం కోసం మాట్లాడినందుకు ఇలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంప్లాయీలు జీతాలు పెరిగితే వారు సక్రమంగా పనిచేస్తున్న మన టెంపుల్ కూడా చాలా పేరు వస్తుంది కాబట్టి కంపల్సరీ వారి జీతాలు కూడా పెరిగినందుకు ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 సార్లు మాట్లాడడం జరిగింది టెంపుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీలకు. వారికి జీతాలు పెరగడం చాలా సంతోషకరమైన విషయం. నేను మీ దూడ మైపాల్, ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే.